ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు, అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడుతున్నాం. మహాదేవ నమస్కారం. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, మకర రాశి వాళ్ళకి జూలై నెల 2026 ఏ విధంగా ఉండబోతుంది? ఎట్లాంటి ప్లస్లు మైనస్లు ఉన్నాయి? ఏ విషయాల్లో వీళ్ళు ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలి గురుగారు ఈ మాసం? తప్పకుండా మకర రాశి వారికి ఈ యొక్క జూలై నెలలో అత్యంత అద్భుతమైనటువంటి అనుగ్రహాలే ఉన్నవి. సప్తమాతు గురుడు వచ్చాడు, కానీ గురువుతో సూర్యుడు కలుస్తున్నాడు. కొంచెం పనులు ఇంకా డిలేనే ఉండే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే సూర్యుడు గురుడు కలుస్తాడో ఇక్కడ గురువు యొక్క పవర్ ఉనికి కోల్పోయే పరిస్థితి ఉంటుంది ఒక 1 మంత్ పాటు ఖచ్చితంగా కూడా. కనుక వీరికి సప్తమాతు గురుడు వచ్చాడు అనే సంతోషం కంటే సూర్యుడు కూడా సప్తమ భావంలోకి వస్తున్నాడు కనుక 6వ భావంలో సూర్యుడు, 8వ భావంలో సూర్యుడు మరి రావడం ద్వారా కొంతమేర కొన్ని ఇబ్బందులు మాత్రము తట్టుకునేటువంటి పరిస్థితి ఉంటుంది ఇక్కడ ఈ యొక్క మకర రాశి వారికి. ఇందులో మరీ ముఖ్యంగా కూడా మనకు ఏమిటి అంటే పనులు ఏవైతే ఉన్నాయో కొంత సానుకూలత ఉండే మొన్నటి వరకు. ఇక్కడ కలత్ర సమస్యలు కానీ అభిప్రాయ భేదాలు ఏర్పడే ఛాన్స్ ఉంటుంది. అభిప్రాయ భేదాలు అది భార్యాభర్తలకు కానీ పనిచేసే చోట కావచ్చును. అదేవిధంగా సంతానానికి సంబంధించిన బాధలు, పిల్లలు మన మాట వినకపోవడము, పిల్లలకి ఏమైనా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ రావడాలో ఇలాంటివి, నిరుత్సాహము, ప్రయాణాలలో నష్టము, కొంత అనారోగ్యము. సో మకర రాశి అనగానే ఇక్కడ ఎంతో మొండివారు. వీరి క్రమశిక్షణ, వీరి నైపుణ్యము, వీరి యొక్క డిసిప్లిను ఏదైతే ఉందో ఇదే వీరిని ఒక మెట్టు పైకెక్కే విధంగా ఉంచేటువంటి పరిస్థితి ఉంటుంది మకర రాశి వారికి. సో ఖచ్చితంగా మకర రాశి వారు ఎంతో అదృష్టవంతులని చెప్పుకోవచ్చు. ఇట్లా ఒక మాట ఏలుబెట్టి చూపెట్టినా కూడా పడలేరు, ఒక మాట అన్నా కూడా సహించలేరు. పిలవకుండా పర్వాలేదు కానీ పిలిచి అవమానపరచద్దని ముందే చెప్తారు. వీరితో మనం మాట్లాడడము అన్నా అదొక వేరే లెవెల్. ఎవరితో ఫ్రెండ్షిప్ చేయరు. ఇన్ కేస్ చేస్తే మాత్రం చాలా అద్భుతంగా ఉంటారు. విన్నారా? చాలా అంటే చాలా ప్యూరిటీగా ఉండేటువంటి మనుషులు. ఇక అదేవిధంగా ఇట్టి సూర్యుడు 8వ భావానికి వెళితే ఈ నెల చివర గర్భ సంబంధిత అనారోగ్యము, విరోధాలు, గొడవలు, కోర్టు రిలేటెడ్ సమస్యలు, ప్రయాణాలలో ప్రమాదాలు, ఇవి కొంత మనకు ఇబ్బందిని కలిగిస్తాయి. అదేవిధంగా పవిత్రంగా కొన్ని పనులు చేసుకుంటారు. ఎలాంటి తప్పు అనేటువంటిది ఎక్కువగా చేయరు ఖచ్చితంగా కూడా. అయితే కొంత ఈ మధ్యలో డిస్టర్బెన్సెస్ బాగా ఏర్పడ్డాయి. ఈ గడిచిన 2025 మార్చ్, ఏప్రిల్, మే నుండి అది మ్యారిటికల్ లైఫ్లోనా, లేదా అనారోగ్యమా, ఆర్థికంగానా, లేదా ఏవైనా గృహ నిర్మాణానికి సంబంధించినటువంటిది ముందు దాకా వెళ్ళి ఆగిపోవడం కావచ్చును, లేదా ఒకవేళ గృహప్రవేశం చేసిన తర్వాత నలుగురు వచ్చిపోతారుగా, వారి యొక్క ఏడుపు కానీ, నరదృష్టి కానీ, నరఘోష కానీ విపరీతంగా సోకిన సందర్భాలు ఎన్నెన్నో కూడా ఉన్నవి. ఇక్కడ ఏదేమైనప్పటికీ కూడా ఎట్లా ఉంటుందంటే ఒక గుర్రంపై స్వారీ చేసినట్టుగా ఉంటుంది వీరితో ఫ్రెండ్షిప్. మనం ఏదో బిజీగా ఉండమని కాదు, మనం బిజీగా ఉన్నామని కూడా వారే డిసైడ్ చేస్తారు. మనం బిజీగా ఉన్నామా, ఫ్రీగా ఉంటాం కావచ్చును, బిజీగా ఉన్నారా, మాట్లాడచ్చును అనే విధంగా కానీ, లేదా అంటే చెప్తున్నా నేను ఉదాహరణకు, కొందరు స్వభావం ఆ విధంగా ఉంటుంది. అంటే వ్యక్తిగత జాతకరీత్యా వారికి లగ్నం కానీ వారి జాతకంలో ఉండేటువంటి గ్రహాలను బేస్ అయి ఉంటుంది. అది మంచిదే, మంచి పద్ధతే. అయితే ఊహించేసుకుంటారు కొన్ని, నా ఫోన్ లేపలేదు, నా మెసేజ్కి రిప్లై ఇవ్వలేదు అనేటువంటి భావన తట్టుకోలేరు. వీరికి ఏంటంటే టకటక మాట్లాడాలి, టకటక రిప్లై ఇవ్వాలి, అట్లా ఉంటుంది. సో ఇలాంటి మకర రాశి వారికి గడిచిన 2020, 2021, 2022లో కూడా పోలీస్ స్టేషన్లు కానీ, ప్రదేశ మార్పులు కానీ, స్థాన చలనాలు కానీ ఎన్నో జరిగిపోయినాయి. సో కొంత ధైర్యము, కష్టపడేటువంటి
శక్తి మరియు ఆత్మవిశ్వాసము అనేటువంటిది పెరగబోతున్నది ఈ నెలలో తప్పకుండా కూడా. సో పిల్లల చదువు, అదేవిధంగా కుటుంబ బాధ్యతలపై కొంత శ్రద్ధ అనేటువంటిది రాబోతున్నది. సో అదేవిధంగా కొత్త నైపుణ్యాలు నేర్చుకునేటువంటి అవకాశం ఉన్నది ఈ యొక్క మకర రాశి వారు. కొత్త నైపుణ్యం అంటే ఇప్పుడు పలానా వ్యక్తి పలానా పని చేస్తున్నాడు, ఆ పని కాస్త మానేసి కొత్త ఫీల్డే మారడం, కానీ ఈ ఫీల్డ్ మారడానికి ఏమైనా సాఫ్ట్వేర్ నేర్చుకోవాలి. అలాంటి సిచ్యువేషన్లో ఒక కోర్స్, ఒక 1 month 2 months ఈ కోర్స్ నేర్చుకుంటే మీకు ఈ జాబ్లో మీరు అర్హులు, ఓకే డన్. అలా ఓ 41 days 1 month ఒక కోర్సు నేర్చుకోవడం కానీ ఇలాంటివి ఉండేటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. సో అదేవిధంగా ఎవరైతే మకర రాశి వారు ఉన్నారో వివాహ ప్రయత్నాలు కావచ్చును, సంతాన ప్రయత్నాలు కావచ్చును, ఇవి చాలా శుభంగా కనబడుతున్నాయి. వివాహ ప్రయత్నాలు ఏమైనా వస్తే తప్పకుండా యాక్సెప్ట్ చేసుకోండి. మీ లగ్నం వారి లగ్నం చూసుకోండి, షష్టాష్టకాలు పడకుండా చూసుకోండి. మొన్నొకరు పాపం ఎంత బాధేసిందంటే, నాకు నిజంగా భార్యాభర్తలు అంటే శివపార్వతులతో సమానం. నేను ఎవ్వరు ఫోన్ చేసినా కూడా వారు విడిపోవద్దనే నేను కోరుకుంటా. అవసరమైతే నాకున్నటువంటి సర్వశక్తులు కానీ నాకుండేటువంటి సాధనతో వాళ్ళని కలిపే ప్రయత్నమే చేస్తా, కానీ నేను ఎప్పుడు విడిపోవాలని నేను కోరుకోను. సో వివాహం జరిగి 12 సంవత్సరాలు 14 సంవత్సరాలు అవుతుంది, భర్త సరిగా పట్టించుకుంటలేడు అని చెప్పి వేరే ఒకరు మెసేజ్ చేస్తున్నారు, గురువుగారు నాకు వారితో మాట్లాడబుద్ధి అవుతుంది అంటే, తల్లి యాజ్ ఎ బ్రదర్గా చెప్తున్నా, తప్పు. మనసు అనేటువంటిది కోతి, దీనిని మనం ఇష్టం వచ్చినట్టుగా తిప్పద్దు. మనసును కేంద్రీకృతం చేసుకుంటేనే మనం జీవితంలో ముందుకు వెళతాము. ఇది గమనించుకోదగ్గ విషయము. ఎప్పుడైతే మన మనసును మనం మన ఆధీనంలో పెట్టుకోలేని క్షణంలో ఉన్నామో, ఓకే చిన్న చిన్న కోరికలు అవి వేరు, ఏదో తినబుద్ధి అయింది అది వేరు, కానీ నువ్వు కంప్లీట్గా నీకు 2 పిల్లలు ఉన్నారు, ఇన్ కేస్ ఇది కాస్త ఇంకా సరే ఇప్పుడు ఇది ఓకే, రేపటి కాలంలో ఒకవేళ విడిచిపోలేని విధంగా మీ సంబంధం ఏర్పడితే పిల్లలకు రేపటి సమాజంలో మీ అమ్మ ఇట్లా అంటే ఎట్లా ఉంటుంది పరిస్థితి? అవునా కాదా? సో ఏదైనా మొగ్గలోనే తుంచి పారేయాలి దాన్ని. కనుక గురు పుష్యం ఈరోజు మంచి సాధన వారికి ఇవ్వడం జరిగింది. జపం చేసుకోండి అని చెప్పిన, మంచిగా జపం చేసుకుంటున్నారు, బాగుంటుంది అని చెప్పి కూడా వారు మెసేజ్ చేయడం జరిగింది. సో తప్పకుండా, ఎందుకంటే ఎవరైనా ఇప్పుడు స్త్రీ గురించి చెప్పలేదు, పురుషుడైనా కూడా భార్య వీళ్ళు కొన్ని కోట్ల ఆస్తున్నదని చెప్పి వీళ్ళ ఆస్తి కావాలి అని చెప్పి మన భర్తను వదిలేసి వాళ్ళ తల్లిగారింట్లో ఉండి నీ బిడ్డని పంపిస్తా తీసుకో ఉంచుకోపో అని చెప్పి మాట్లాడుతారు. ఇలాంటిది కేసు. నీ ఆస్తిలో సగం రాసిస్తే నేను రాసిస్తారా? ఇది ఎంతవరకు ధర్మం? ఎట్లా ఉన్నది బయట సమాజం తెలుసా? అయినా బ్రదర్ మీరు కూల్గా ఉండండి, మీ భార్య వస్తుంది, నేను రప్పిస్తా, నా బాధ్యత. అంటే ఇలాంటివి ఉంటాయి నాకు చాలా కూడా, ఎందుకంటే అవి నా పర్సనల్గా తీసుకొని నేను చేస్తా. కనుక ఏదైనా ఇప్పుడు బాగుంది. 7వ స్థానంలో మకరం వారికి గురుబలం ఉంది. అయితే ఈ గురు దృష్టి కొన్ని కోణాలలో బాలేదు, శనేశ్వరుని దృష్టి బాలేదు. కనుక మీరు అర్థం చేసుకొని మంచి సంబంధం చూసుకొని, ఓకే ఏమైనా డౌట్ ఉంది, తెలిసిన వాళ్ళు లేరు, నాకు ఫోన్ చేయండి కింద నెంబర్కు. సో ఉంటుంది, ఏదైనా ఉంటుంది, ఒక కాస్ట్ అనేది ఉంటుంది, ఉండదు అనే ఫ్రీ అనేటువంటిది ఎప్పుడు లేదు. ఎందుకంటే ఆక్సిజన్ కావాలి అంటే చెట్టు కింద కూర్చుంటే దొరుకుతుంది, అవునా కదా, ఫ్రీ. కానీ మనం తయారు చేయాలి, ఒక వ్యక్తికి పెట్టాలి అంటే ఎంత ఖర్చు? కొన్ని లక్షల ఖర్చు. అది అంతెందుకు, వెంటిలేటర్ మీద ఉండి మనకు ఆక్సిజన్ పెడితే ఎన్ని పైసలు అవుతున్నాయి? సో నేను చెప్పేది ఏంటంటే, ఒక సబ్జెక్ట్ ఉంది అన్నప్పుడు ఫ్రీగా ఏది ఉండదు, అది ఎవరు ఏది ఆశించవద్దు. కనుక సో మకరం వివాహ భాగస్వామ్య విషయాలలో శుభ పరిణామాలు ఉన్నాయి. కానీ మీ గురించి ఎంతసేపు చెప్పింది, జాగ్రత్త, 1కి 2 సార్లు చూసుకోండి. పప్పులో కాలేసిన తర్వాత ఏం లేదు చేసేది. సంబంధాలలో అహంభావం వద్దు.
ఆల్రెడీ వివాహం జరిగింది, భార్య నా మాటే వినాలి, భర్త నా మాటే, ఇలాంటి అహంభావాలు వద్దు. ప్రశాంతంగా ఉండండి. ఉద్యోగంలో ఒత్తిడి పెరిగినా కూడా ఓపికగా ఉండండి. ఎలాంటి ఒత్తిడి పెరిగినా మానేయొద్దు. ఉద్యోగాలు చాలా ఇబ్బందిగా ఉన్నవి. ఆరోగ్యంపై శ్రద్ధ తప్పకుండా అవసరము ఈ యొక్క మకర రాశి వారికి రాబోయే జూలై నెలలో. సో వ్యక్తిగత జాతకరీత్యా తప్పకుండా నడిచే దశ అంతర్దశలను చెక్ చేసుకోండి. నన్ను కలవక ముందు నన్ను కలిసిన తర్వాత అనేటువంటిది మీ జీవితంలో ఒక మైలు రాయిలాగా నిలబడిపోతుంది. ఇది మాత్రం అక్షర సత్యం. ఆల్ ద బెస్ట్. మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. మహాదేవ్.